కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం. ఆ వెంకటపతి దర్శనం కోసం రోజు లక్షలాది మంది భక్తులు 7 కొండలు ఎక్కుతూనే ఉన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భక్తుల గోవిందనామ స్మరణతో సప్తగిరులు నిత్యం మారుమోగుతుంటాయి. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా టీటీడీ ఎప్పటికప్పుడు భక్తుల కోసం సౌకర్యాలు సమకూరుస్తూనే ఉంది. స్వామివారిని దర్శించుకోవడానికి పలు రకాల దర్శనాలు ఏర్పాటు చేసింది. అవేంటో తెలుసుకుంటే తిరుమల వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకొని రావచ్చు. సర్వదర్శనం, దీన్ని ఉచిత దర్శనం అని కూడా అంటారు. ముందస్తు ఏర్పాట్లు లేకుండా కొండకు వచ్చే భక్తులు వెళ్లే క్యూలైన్లను సర్వదర్శనం అని పిలుస్తారు. వీరు వైకుంఠం 2లో వేచి ఉంటారు. రోజులో వీరికి సుమారు 18 నుంచి 20 గంటల పాటు స్వామి దర్శనాన్ని కల్పిస్తారు. వీరు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలు విశాలంగా ఉంటాయి. భక్తులకు పులిహోర, పెరుగన్నం, సాంబారన్నం, పాలు, మజ్జిగ, టీ, కాఫీలు కూడా అందజేస్తారు. మరుగుదొడ్లు కూడా అందుబాటులో ఉంటాయి. క్యూల వద్ద ఉచిత వైద్య సదుపాయం ఉంది. భక్తులు ఉండే కంపార్ట్మెంట్లలోనే 70 రూపాయలకి 4 లడ్డూల టోకెన్లను విక్రయిస్తారు. దివ్య దర్శనం, కాలినడకన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకునే విధానాన్ని దివ్య దర్శనం అంటారు. అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు మార్గమధ్యంలో దివ్య దర్శనం టోకెన్లు మంజూరు చేసి ప్రత్యేకంగా దర్శనం ఏర్పాటు చేస్తారు. తిరుమలకు చేరుకున్న వీరు నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూ ద్వారా లోనికి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకుంటారు. కాలినడకన వచ్చే భక్తులకి ఓ లడ్డు ఉచితంగా ఇస్తారు. 300 రూపాయల ఆన్లైన్ దర్శనం. ఆన్లైన్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందిన భక్తులు తాము నమోదు చేసుకున్న టైం స్లాట్లో శ్రీవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. వీరికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి. తాము నమోదు చేసుకున్న టిక్కెట్లను నూతనంగా నిర్మించిన కాంప్లెక్స్లో స్కాన్ చేసుకొని దర్శనానికి వెళ్ళాలి. 2 గంటల వ్యవధిలోనే వీరికి దర్శనం పూర్తవుతుంది. వృద్ధులు, దివ్యాంగుల దర్శనం. 65 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు పిహెచ్సి మహాద్వారం నుంచి ఆలయంలోనికి అనుమతించి ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. 65 ఏళ్లు దాటినట్లు నిర్ధారించే గుర్తింపు కార్డులున్న భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. దివ్యాంగులు కూడా సంబంధిత మెడికల్ సర్టిఫికెట్ చూపించి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ దర్శనం ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 3 గంటలకి ఉంటుంది. ఆ సమయాల్లో ఇతర భక్తులను దర్శనానికి అనుమతించరు. 7 ఏళ్లలోపు వయసున్న చంటి బిడ్డల తల్లిదండ్రులను సుపథం నుంచి వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్లోకి అనుమతిస్తారు. వీరు తమ చంటి బిడ్డతో నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చు. ఆర్జిత సేవలు కలిగిన భక్తులు, ఎన్ఆర్ఐలు, విదేశీయులు, ధర్మకర్తల మండలి కల్పించే 300 రూపాయల సుపథం ఎంట్రీ భక్తులు ఇదే మార్గంలో ఆలయంలోకి వెళతారు. విఐపి బ్రేక్ దర్శనం. విఐపీల కోసం ప్రత్యేక దర్శనం ఉంటుంది. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఇతర క్యూలను నిలిపివేసి విఐపీలకు దర్శనం కల్పిస్తారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెద్ద స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు దర్శనం కల్పించడంతో పాటు వారి సిఫార్సు లేఖలకు కూడా విఐపి బ్రేక్ టికెట్లు ఇస్తారు. విఐపి టికెట్ల ధర 500 రూపాయలు. టికెట్లు పొందిన భక్తులకు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల మధ్య దర్శనం కల్పిస్తారు. విఐపి టికెట్లలో 3 విభాగాలున్నాయి. ఇందులో L1, L2, L3. మహాద్వార దర్శనం. దేశ ప్రధాని, కేంద్ర మంత్రులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ముఖ్యమంత్రులు, విదేశీ ప్రధానులకు ప్రోటోకాల్ నేపథ్యంలో మహాద్వారం నుంచి ఆలయ ప్రవేశం ఉంటుంది. వీరికి మహాద్వారం వద్ద టీటీడీ అర్చకులు, ఉన్నతాధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పిస్తారు.